సో గైస్ ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాను. అదైతే మేము ఫ్యామిలీతో వెళ్ళాలని నేను కోరుకున్నాను. ఫ్యామిలీతోనే వెళ్తున్నాను. అక్కడ వెళ్ళాక చెప్తారా? అక్కడ వెళ్ళాకని కాదు, చెప్తాను. అది ఎన్ని డేస్ ఉంటాను ఏంటో అంతా ఇప్పుడు చెప్పేస్తే బాగుండదు. సో డైరెక్ట్గా చూపిస్తాను. సస్పెన్స్ ఫర్ వీడియో. సస్పెన్స్ పెడతారన్న. సస్పెన్స్. నేను కూడా వెళ్తున్నా. చెప్పండి అన్న. అది నాతో బట్టి పిల్లడు కూడా వస్తున్నాడు, అంటే ఐ మీన్ మా బ్రదర్. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్లేస్ మాత్రం చెప్పాను. డైరెక్ట్ వీడియో చూడండి, ఇంకో క్లారిటీ వస్తుంది ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాక ఒక షూట్ కూడా చేస్తాను. షూట్ పర్పస్ అయితే వెళ్ళడం లేదు, ఒక ఫ్యామిలీ కోసం నేను మా ఫ్యామిలీని తీసుకెళ్ళాలని కోరుకున్నాను. సో వెళ్తున్నానండి. అక్కడికి వెళ్ళాక కామన్గా వెళ్తాను అండ్ నా షూట్ కూడా చేసుకుంటాను. సో అక్కడికి నేను అప్డేట్ ఖచ్చితంగా ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో నా ఇన్స్టాగ్రామ్ అర్షద్ హుస్సేన్ అని, దాన్ని ఫాలో అయితే మీకు ప్రతి అప్డేట్ వస్తుందండి. ఏం మాటలు రావడంలా మా బాగున్నారు. హాయ్ బోలో. రమ్యే అంకుల్ హాయ్ బోలో. ఫాదర్ आंटी कहाँ गई? सलाम बोलो आंटी. हाय बोलो. సో హాయ్ గాయ్స్, దగ్గుజానగా అనంతపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. ఇదంతా ఏదో న్యూస్ రిపోర్టింగ్ చెప్పినట్టు మా వాళ్ళందరూ నించున్నారు. ఏందని మాట్లాడదు కదా, మాట్లాడాలి. ఈయన మా అన్న, నా పేరే పెట్టుకున్నారు. ఈయన కూడా అంటే ఆయన పేరే నేను పెట్టుకున్నాను, ముందు పెట్టుకున్నారు కదా. ఏమన్నా మాట్లాడదు. ఏముంది, నా తమ్ముడు దర్గాకు పోతున్నాడు. ఏ దర్గాకనే నేను చెప్పలేదు, కానీ సస్పెన్స్. ఆ దర్గా ఎట్లాంటి దర్గా అంటే చాలా పవర్ఫుల్ దర్గా. అక్కడ ఏ మొక్కున్నా కానీ కంపల్సరీ 100కి 1000% పక్కా. నేను ఫ్రెండ్స్ వాళ్ళతో అని కాదు, ఫ్రెండ్స్తో కూడా వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ పిలుచుకోవాలని కోరుకున్నాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వెళ్తున్నాను. ఫ్యామిలీతో అండ్ ఈ పిల్లోడు నాతో పాటు ఎక్కువ నా వీడియోస్ అన్ని తీసేది ఈ పిల్లోడు వీళ్ళిద్దరిని వేసుకుని వెళ్తున్నాను. ఈ అన్న మా అన్న డ్రాప్ చేసి వచ్చాను ప్రేమ. సో ఇప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు అండి ఏంటి, నేను ఆల్రెడీ రిజర్వ్ టికెట్స్ ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా టికెట్ వచ్చింది కాబట్టి తీసుకొని పోవాలి. ఏంటి కష్టాలు. लेटेस्ट आदमी है चाहो तुम्हें. बाय बोल लो. हाँ मैं आ तू कैमरा ऑफ कर. గుంతకల్కి వచ్చినాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే గుంతకల్లో ఉన్నాం. అన్న అక్కడ కూర్చున్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా. వెళ్ళేసి వద్దాం. స్టేషన్లో ట్రైన్ ఆగుంటే మేము ఇక్కడ ఉద్యాన్ ఎక్స్ప్రెస్కి ఎక్కాను. ట్రైన్కి వెళ్తున్నాము. ये बड़ी अच्छी बात कही आप. डॉग लवर भैया तुम्हें ఈరోజు ఊరు వచ్చేసినాము. ఏంటి బాబా అన్న ఉప్పు మొఖాలు పెట్టుకొని కడుక్కోలేదు ఇంకా ఫ్రెండ్స్. అట్లే వెళ్తున్నాము. స్టడీ అయినాక కలుద్దాం. పుష్ప సిండికేట్ మెంబర్, ఇల్లు సోను మెంబర్. సో మీకు డైరెక్ట్
దర్గా దగ్గరికి వెళ్తాం ఫ్రెష్ అయిన తర్వాత. ఇప్పుడైతే రూమ్స్ ఎతుకుతున్నాం, చూడల్లా దొరుకుతాయో లేవో. కెమెరా చెకింగ్, వీడియో ఎడ్డోడు కనపడ్డు రామంజీ. देखो ख्वाजा मेरे टेक वन हाई. अलग अलग के बोल तो क्या तो 21 रिश्तेदार है, 21 नाम है, एक खानदान के बच्चे ఫ్యామిలీతో రావాలని కోరుకొని కష్టపడి వస్తున్నాను. సో హాయ్ గైస్, ఫైనల్గా ఈరోజు మేము అనుకుంది హ్యాపీగా రీచ్ అయ్యి మా దేవుడిని ప్రార్థించాము. మా అమ్మ పుత్రుడు, నా పుత్రుడు ముద్దులార కొడుకు, ముద్దులార కొడుకు. మా అమ్మ తెలుగు రా. रूल्स ही नहीं है, तुम्हें चेंज करो. हाँ रूल करो. कैबिन बैठो अंडी. దెబ్బకుంట ఆంటీ కా పవర్. హాయ్ ఫ్రెండ్స్, దర్గాకి వచ్చాము ఇప్పుడే. హలో హాయ్ గైస్, ఫైనల్గా ఈరోజు ఒక ప్లాన్ ఏంటంటే ఈరోజు ప్లాన్ ఏంటంటే 5 దర్గాలు తిరగాలని అనుకున్నాము. సో ఆటో వాళ్ళందరినీ పిలిచేసి వెనకాల మా నాన్న చూస్తున్నారు, నాన్న కూడా వచ్చారు. వస్తుంది చూడడం లేదు. సో కలిసే ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. సోనన్న వల్ల ఇప్పుడు ఎన్ని చేసాం. छोटी थी दीवार, बच्चे वेट भी कर रहे हैं, मुझको ऊंची बना तो नजराना है. సో హాయ్ గైస్, 5 దర్గాలు తిరిగే ఉన్నాయి. 5 దర్గాల్లో 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ లాస్ట్ వచ్చి व्हाट्सएप की डीपी में मस्त दिख रहे, व्हाट्सएप की डीपी में मस्त दिख रहे. बेस्ट रामन जी सर समझे. तो मीटअप है हम बैकग्राउंड में रामन जी सर, నేనా पुष्पा रामन जी. సో గైస్ 5 దర్గాలు తిరిగేసాము. సో మనం ఇంకా డైరెక్ట్గా మన రూమ్కి వెళ్ళే ముందరం ఆకలి అవుతుంది, భోజనం చేయాలని వెళ్తున్నాము. వాడు తినేసి వచ్చినాడు ఫ్రెండ్స్, బిర్యానీ అంట. యాడో దొంగనాకొడుకు ఫ్రెండ్స్ అడిగితే, దొంగనాకొడుకు ఫ్రెండ్స్ అడిగితే Few minutes later. హాయ్ ఫ్రెండ్స్, స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ కోసం వెయిటింగ్, వస్తుంది ఒక ½ అవర్లో. ఈ వెయిటింగ్ని ఎలా ఆస్వాదిస్తారు? జర్నీతో బాగుందండి, ఏం చెప్పారు అర్థం కానీ మేము కూడా హ్యాపీ అన్నతో ట్రిప్కి వచ్చినందుకు. ఫైనల్ వచ్చి 2 days మనం ఇక్కడ ట్రిప్ అయితే వచ్చేసాము, దర్గాకి వచ్చేసాము.
హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా రిటర్న్ వస్తున్నాము. ఇంకా ఉండే ఇక్కడ ఉండే లోకల్ ప్లేస్ కూడా చాలా విజిట్ చేసాము అనమాట ఈరోజు. సో అవన్నీ బ్లాగ్లో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ ముందు సబ్స్క్రైబ్ నొక్కండి.